ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఎల్బీ నగర్ టు ఫైన్ లైన్ రోడ్డు వెడల్పులో భాగంగా ఎల్బీ నగర్ లో కొన్ని షాపులు పోవడం జరిగింది. వాటికి కొత్త కాంప్లెక్స్ కట్టుకోమని చెప్పి ఇచ్చినటువంటి అనుమతుల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు వాళ్ళుగా డబ్బులు జమ చేసుకొని ఇక్కడ రూములు కట్టడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఉదయం టౌన్ ప్లానింగ్ సిబ్బంది వచ్చి ఇక్కడి కాంప్లెక్స్ కు అనుమతి లేదని చెప్పి ధ్వంసం చేయడం జరిగింది. ముందుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ గారికి, మేయర్ గారికి, ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎదురుగా ఉన్నది 41వ డివిజన్ నాది. కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతున్నది 11వ డివిజన్. అయినప్పటికీ దుకాన్లు కోల్పోయిన బాధితులందరూ నా డివిజన్ ప్రజలు గనక వాళ్ళు ఎవరికి అన్యాయం జరగకుండా దుకాన్లు కోల్పోయిన వాళ్ళందరికీ రూములు వచ్చే విధంగా పక్క డివిజన్ కార్పొరేటర్ తోటి సమన్వయం చేసుకొని వాళ్ళు నిర్మాణం చేసుకోవడానికి మేము సహకారం అందించిన క్రమంలో ఇక్కడ అనుమతులు లేవని చెప్పి ధ్వంసం చేయడం జరిగింది. మరి మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే, మేయర్ షాపులు పోయే ముందు ఇక్కడికి వచ్చి ఒక వీడియో తీసుకొని వేరు. ఒక్కసారి మీరు తీసుకున్న వీడియోను మీరే పునర్పరిశీలించుకొని అందులో ఎన్ని దుకాన్లు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని దుకాన్లు పడ్డాయి, ఎవరన్నా అక్రమంగా ఎక్కువ కట్టుకున్నారా అనే ప్రైమరీ వెరిఫికేషన్ లేకుండా, ఇక్కడ ఎవరెవరికి రూములు ఉండాలనేటువంటి లిస్టు లేకుండా రాత్రి కలవడితే పొద్దునొచ్చి కూలగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. రోమ్ నగరం కాలబడతా అంటే ఇక ఫిడేల్ వాయించుకుంటున్నాడట రోమ్ చక్రవర్తి. ఇవాళ హైదరాబాద్ లో మన చక్రవర్తి కూడా అట్టనే కూర్చున్నట్టున్నాడు. నేను అడుగుతున్నా, నీ మాటను నమ్ముకొని, నువ్వు చెప్పిన మాటను నమ్ముకొని రామగుండంలో అనేక మంది పేదలు, చిన్న చిన్న దుకాణదారులు అప్పు సప్పు చేసి నీ కంటికి స్లాబ్ కనబడితేనే దుకాణమే, మళ్ళా రేకులు ఉండద్దు నీకు. కాబట్టి అప్పు సప్పు చేసుకొని స్లాబ్ కడతారు. కట్టే స్లాబుకి అనుమతి లేదని చెప్పి కూలగొడతాను. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్న కాంప్లెక్స్లు అన్నిటికీ సింగరేణి సిఎండి తోటి మాట్లాడి ప్రొసీడింగ్ కాపీలు ఇప్పి, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ లా బిల్డింగ్ పర్మిషన్ ఇప్పి, రేపు పొద్దున నీ లెక్కనే ఇంకో ధమాకు లేనోడు గెలిస్తే అచ్చి ఊలగొడతాడు. వీళ్ళందరూ రోడ్డు మీద పడతారు. పేద ప్రజల కడుపు కొట్టకు. వీళ్ళందరి కడుపు ఇయాలను కొట్టినావు. మీ పతనం ఎల్బీ నగర్ నుండే ప్రారంభమవుతుంది, రాసి పెట్టుకో. ఇప్పటికైనా మా ఎల్బీ నగర్ ప్రజలలాగా మిగిలిన ప్రజల కడుపు కొట్టకుండా, ఈ అక్కడి కూడా జేసీబీలు రూములు కూలగొట్టకుండా సింగరేణి నుంచి ప్రొసీడింగ్ కాపీలు, మున్సిపల్ నుంచి టౌన్ ప్లానింగ్ కాపీలు ఇప్పించి వాళ్ళ నిర్మాణాలకు సహకరించు. పేద ప్రజల కడుపు కొట్టి బాగుపడ్డ రాజకీయ నాయకుడు రామగుండంలో ఎవడు లేడు. అందుకు నువ్వు ఓకు. దయచేసి ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.